तस्य बृहस्पते भृगुसुता छादापतेर्नन्दनः राहु केतु नवग्रह नवशुभा एकादशस्थानगाः नक्षत्राणिलग्नयोगतितयः कुर्वन्तु वां मङ्गलम् कुंकुमविलेपनं समर्पयामि पुष्पं साई ऋत्विकनंदितः मौलिकनंदितः सह कुटुंबानाम् अस्य हिमांशुगोत्रोद्भवस्य वनस्यमनुगोत्रोद्भवस्य वेंकटनारायणनंदितः भव्यानंदितः शान्तिनंदितः नयनानंदितः भद्रं वच्येमाक्षवरे यत्रा श्रीरत्नमे व्यासेम देवहितं ओम नमो वेंकटेशाय जय श्रीमन्नारायण काश्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वंदे यतीश्वर श्रीयाजुषं श्रीभू समेत वेंकटेश्वर स्वामी वाరి దేవస్థానం బోధనకి సమీపంలో ఉన్నటువంటి శ్రీనివాస నగర్లో వేంచేసి ఉంది. చాలా చక్కనైనటువంటి దేవస్థానం ఇది. భక్తులందరూ కూడా వందలాది మందితో ఈ యొక్క దేవాలయానికి వచ్చి తమ తమ కోరికలని స్వామివారికి విన్నవించి ఎప్పుడైతే స్వామి విన్నాడో వారి యొక్క కోరికలను వెంటనే నెరవేరుస్తాడనమాట ఈ స్వామి. ఇక్కడ ఉండేటటువంటి ప్రత్యేకత ఈ యొక్క దేవాలయానికి. కనుక మీ భక్త కోటి మహాశైలందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని ప్రీతి పాత్రులకు అనుగ్రహానికి కూడా పాత్రులు అవ్వవాలని ఈ యొక్క కమిటీ ద్వారా మనవి చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే విశేషంగా ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు జరగడం విశేషం. బ్రహ్మోత్సవాలు అన్ని ఆలయాల్లో చేస్తారు, కానీ బ్రహ్మోత్సవాల కంటే మరింత ఇంకా ఉత్సాహంగా జరగాలి అని ఆ యొక్క భక్తులందరూ కూడా వస్తేనే ఆ బ్రహ్మోత్సవాలకి ఒక రకమైనటువంటి ఉత్సాహం ఉంటుంది అని ఈ యొక్క ఇక్కడ ఉండేటటువంటి కమిటీ వారు అందరూ కూడా వచ్చేటటువంటి భక్తులందరూ కూడా విశేషమైనటువంటి సదుపాయాలు, అన్నదానం కానివచ్చు, జలదానం కానివచ్చు, ఇవన్నీ కూడా విశేషంగా ఏర్పాటు చేశారు. 3 రోజులుగా సంకల్పించుకొని ఈరోజు 2వ రోజు మధ్యాహ్నం అభిజిత్ లగ్న ముహూర్తంలో స్వామివారికి కళ్యాణం చేయడం జరిగింది. నిన్నటి రోజున ఉదయం అగ్ని మథనంతో ఈ యొక్క మహోత్సవం ప్రారంభమైంది, బ్రహ్మోత్సవం. నిన్న ఉదయం యాగశాల ప్రవేశంతో నిత్య హోమాలు ప్రారంభమయ్యి నిన్న సాయంత్రం కూడా నిత్య హోమాలు జరిగి ఈరోజు ఉదయం విశేషంగా హయగ్రీవ స్వామి వారి హవనం జరిగింది. ఈ ఊరిలో ఉండేవారు దేశమంతా కూడా సజ్ఞానంతో ఉండాలి, మంచి జ్ఞానం అంతా కూడా వారికి ఉండాలి అని, హయగ్రీవ స్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండి మంచి విద్య రావాలి, విద్యా రూపంగా మంచి ఉద్యోగం రావాలి అని హయగ్రీవ స్వామి వారి హవనం చేయడం జరిగింది ఈరోజు. అట్లాగానే ఈరోజు సాయంత్రం శ్రీ హవనం, లక్ష్మీ అమ్మవారి హవనం జరుగుతుంది. ఎందుకంటే అందరూ కూడా సిరి సంపదలతో హాయిగా
సుఖంతో ఉండాలని ఈరోజు సాయంత్రం ఆ కార్యక్రమం చేపట్టాము. రేపు ఉదయం సుదర్శన హవనం ప్రారంభమవుతుంది యాగశాలలో 8 గంటలకు. ఇది చాలా విశేషం. 3 రోజులుగా ఒక్కొక్క పూట జరిగేటటువంటి విశేషం సాయంత్రం పూట దానికంటే ఇంకొంచెం మంచిగా ఉంటుంది. ఒకరోజు ఉండేటటువంటి వైభవం దానికంటే ఇంకో రోజు ఇంకొక వైభవంగా ఉంటుంది. రేపు ఉదయం పూర్ణాహుతితో ఈ యొక్క మహోత్సవము యాగశాలలో పరిపూర్ణత్వం చెంది తర్వాత స్వామివారికి పంచామృత కలశాలతో మంచిగా పంచకలశాలతో అభిషేకం చేసి చక్రస్నాన మహోత్సవాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మంచిగా చక్రస్నానాన్ని ఏర్పాటు చేశారు. శ్రీవారి పుష్కరిణి ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఎట్లాగైతే శ్రీవారి పుష్కరిణి ఉంటుందో ఆలయానికి బయటకు వెళ్లకుండా ఆలయంలోనే మంచిగా కమిటీ వారు ఏర్పాటు చేశారు. శ్రీవారి పుష్కరిణిలో మంచిగా చక్రస్నానం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం ఆ యొక్క మహోత్సవం జరుగుతుంది. అట్లాగానే రేపు సాయంత్రం స్వామివారి బ్రహ్మోత్సవం పరిపూర్ణత్వం చెందడానికి సంపూర్ణం అవ్వడానికి రేపు సాయంత్రం వేళ దేవత ఉద్వాసనము, సప్తావరణ ప్రదక్షిణ, ధ్వజ అవరోహణము రేపు సాయంత్రం కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతాయి. కనుక వీక్షించేటటువంటి భక్తులందరూ కూడా వీలైనటువంటి త్వరలో ఈ యొక్క బోధానికి సమీపంలో ఉండేటటువంటి శ్రీనివాస నగర్లో ఉండేటటువంటి వేంచేసినటువంటి శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకొని విశేషమైనటువంటి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు అవ్వవలసినది అని అందరికీ కూడా మనవి చేస్తున్నాము. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రిత చేతన మందారం శ్రీనివాసమహం భజే. ఓం నమో వెంకటేశాయ.